హలో అన్న, నేను నిలేష్ భాయ్ రామరామ్. అందరికి ఈ మధ్య అయితే వీడియోలు వస్తలే అనమాట. ఎందుకు వస్తలంటే నేను కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేయాలనుకుంటున్నా. అదే మనం కొద్దిగా కష్టపడి ఏదో ఒకటి సాధించాలని అనుకుంటున్నా. స్టడీ మీద బాగా అంత లేదులేమో, మనకు స్టడీ మీద కంటే కొంచెం బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అలా కాదురా ఎరుపు కూడా. ఒక్కసారి ఆలోచించాను మా, మీరు తినేటప్పుడు మేము తలని వాడండి అంతా మీరు ఊరుకోరు కదా. సేమ్ ఇప్పుడు రైతుల ఫీలింగ్ మొత్తం అదే అవుతుంది. ఎలాగా అంటే ఫస్ట్ ఎరువులు అంటే యూరియా బస్తాలు ఇంతకుముందు ఎన్ని తీసుకొచ్చినా నో లిమిట్. కానీ ఇప్పుడు అలా కాదు, ఎకరకు 2 సంచులు మాత్రమే. ఆ 2 సంచులు కూడా మళ్ళీ ఒకరోజే. అది మళ్ళీ జిరాక్సులు పెట్టేసి అదేసి అంతా ప్రాసెస్ 3 రోజులు 4 రోజులకి వస్తుంది. సరే ఒక ఎకరా 2 ఎకరాలు నోడు ఎట్లా బతుకుతాడు అనుకో. కానీ 10-20 ఎకరాలు పట్టినోడు, అది ఒక పొలం పట్టినాడు, కాలు పట్టినాడు, వాడు చెయ్యాలంటే చాలా కష్టమవుతుంది. ఇంకోటి రైతులకు అసలు ఏది ఫ్రీగా లేదు, అసలు అనుకూలంగా ఏది లేదు. ఇక్కడ దున్నడానికి రేట్లు ఎక్కువైపోతున్నాయి. ఇంకోటి చేతికి వచ్చిన పంట కూడా అసలు ఇట్లా వెళ్ళిపోతుంది మావా. ఎలా అంటే ఫస్ట్ నేను ఇత్తులు పెట్టినప్పుడు, నా పాత వీడియోస్లో చూడండి, ఇత్తులు పెట్టినప్పుడు అసలు చుక్క వాన లేదు, నేను అలా లేచి పెట్టినా. ఇప్పుడు కరెక్ట్ చేతికి రావాల్సి వచ్చిన పంట దుమ్ము తొలుతుంది వాన. ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేసే టైంలో కూడా, ఎడిటింగ్ చేసే టైం కూడా వాన పడుతుంది. ఒకసారి ఆలోచించాను. అంటే నేను పెద్ద రైతునే, నేను ఏమంటారు మాట్లాడతలేను, నేను ఒక రైతు బిడ్డనని చెప్తాను అంతే. నేను పెద్ద తోపు తుర్మాన్ మాట్లాడాను, ఎందుకంటే చెప్తున్నాము అంతే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇట్లా అని. ఎంత మందులు కొట్టి ఎంత చేసినా కూడా చేతికి వస్తలేదు. మనం చాలా ఘోరం అయిపోతుంది వర్షాలు పడి. ఎట్లెట్లకెళ్ళి వస్తున్నాయి మొత్తం. నేను ఈ పిండి సంచులు తీసుకొని పోతున్నా, ఎరువులు వేస్తున్నా నా పచ్చినికి. ఎరువులు వేస్తుంటే కూడా, అదే పిండి వేస్తుంటే కూడా ఆ పైన వేసిన సాయంత్రం రోజే ఫుల్ వర్షం. ఆలోచించాను అంతే. ఒక ఫాలో, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టేసి షేర్ చేయండి వీడియోని కన్ఫర్మ్.